దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో సామ్రాట్, శక్తి, ప్రభావతి గారి ఉన్న హాస్పిటల్ దగ్గరికి వస్తారు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 220. ఇద్దరం వెళ్లి మా అమ్మని చూసి వస్తాం డాక్టర్ అని చెప్పి సామ్రాట్‌తో కలిసి ప్రభావతి గారు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తుంటుంది శక్తి. ప్రభావతి పేషెంట్ యూనిఫామ్ వైట్ శారీలో కనిపిస్తూ జుట్టంతా విరబోసుకొని ఏదో కోల్పోయినట్టుగా ఒంటరిగా కూర్చొని ఇద్దరికీ వెనుకగా కనిపిస్తుంటుంది. సామ్రాట్తో కలిసి శక్తి దగ్గరికొస్తూ అమ్మా అని పిలుస్తుంది. ఆ పిలుపు విని ప్రభావతి వెనక్కి తిరిగి వాళ్ళ వైపు పిచ్చి చూపులు చూస్తుంటుంది. అమ్మా అంటూ శక్తి వెళ్ళి కన్న తల్లిని దగ్గరకు తీసుకుంటే సామ్రాట్ తనని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ నిజంగానే మీ అమ్మగారిని ఎక్కడో చూశాను శక్తి, కానీ ఎక్కడ చూశాను అని సామ్రాట్ ఆలోచిస్తుంటాడు. శక్తి అది విని సామ్రాట్ వైపు చూస్తూ ఎప్పటినుంచో మా అమ్మని ఎక్కడో చూసావని అంటున్నావు కదా! ఒకసారి డైరెక్ట్‌గా మా అమ్మని చూపిస్తే నీకు ఆ ఫీలింగ్ పోతుందేమోనని నిన్నిక్కడికి తీసుకొచ్చాను సామ్రాట్. కానీ ఇక్కడికొచ్చాక కూడా అలాగే అంటున్నావేంటి? అని అడుగుతుంది. కానీ సామ్రాట్ తన మాటలు పట్టించుకోకుండా ఎక్కడ చూశానని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ప్రభావతి మాత్రం మారు మాట్లాడకుండా ఇద్దరి వైపు పిచ్చి చూపులు చూస్తుంటుంది. సామ్రాట్ అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా విక్రమాదిత్య గారు ఇండియా నుంచి వెళ్ళే రోజు ప్రభావతి గారు వచ్చి సామ్రాట్ని తగలటం గుర్తు తెచ్చుకొని, ఎస్, ఇప్పుడు గుర్తొచ్చింది శక్తి. ఒకరోజు నేను రోడ్డు మీద ఉండగా మీ అమ్మగారు చూసుకోకుండా నాకు వచ్చి తగిలారు. నేను తనని గమనించి తను మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అనుకుంటూ ఉండగానే హాస్పిటల్ స్టాఫ్ వచ్చి తను పేషెంట్ అని చెప్పి తీసుకువెళ్లారు అంటూ ఆ విషయం చెప్తాడు. ఓ, ఆ రోజా? ఏంటో ఎప్పుడూ లేనిది అమ్మ ఆ రోజు హాస్పిటల్ నుంచి పారిపోయిందంట. ఆ విషయం నాకు డాక్టర్లు ఫోన్ చేసి చెప్పారు. అప్పట్నుండి అమ్మ విషయంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే నువ్వు ఆ రోజే మా అమ్మని చూసావన్నమాట అంటుంది శక్తి. అవును. హమ్మయ్య! ఇప్పుడు గుర్తొచ్చింది అంటాడు సమ్రాట్. ఎవరు మీరు? ఇక్కడ్నించి వెళ్ళిపోండి అంటుంది ప్రభావతి గారు పిచ్చి చూపులు చూస్తూ. నేనమ్మా, నీ కూతుర్ని అంటుంది శక్తి. తను కన్న కూతురని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రభావతి కనుగుడ్లు తింపుతూ వింతగా చూస్తుంటుంది. సామ్రాట్ అత్తగారి వైపు జాలిగా చూస్తూ, మీ అమ్మగారు మొదట్నించి ఇలాగే ఉండేవారా శక్తి అని అడుగుతాడు. ఇప్పుడు కాస్త నయం సామ్రాట్. అప్పుడప్పుడన్నా మాటలు కలుపుతుంది. కానీ నా చిన్నతనంలో మాత్రం నాలుగు గోడల మధ్య కూర్చొని ఏదో లోకంలో ఉండిపోయి అసలు మనుషుల వైపు చూసేది కూడా కాదు. మా అమ్మని ఆ చంద్రమౌళి వాళ్ళు అసలు ఆ రూములో నుంచి బయటికి రానివ్వకపోయేవాళ్ళు. ఏదో ఒక విధంగా అమ్మను బయటికి తీసుకొచ్చి ఈ హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. కానీ ఇక ఇంతకు మించి అమ్మలో ఎలాంటి మార్పు రావడం లేదు అంటూ బాధగా చెప్తుంది శక్తి. ప్రభావతి గారు వాళ్ళిద్దరిని చూస్తూ వెళ్ళి ఓ పక్కగా కూర్చొని ఆది, ఆది అంటూ బాధపడుతుంటుంది. ప్రభావతి అలా అనటం సామ్రాట్‌కే కాదు, శక్తికి కూడా అర్థం కాదు కాబట్టి మొదట్నుంచి ఆ పదం ఎప్పుడూ తన నోటి నుండి రాలేదు సామ్రాట్. కానీ గత కొంతకాలంగా ఆది, ఆది అంటూ కలవరించడం మొదలుపెట్టింది. అలా ఎందుకు అంటుందో తెలియడం లేదు అని చెప్తుంది శక్తి. సామ్రాట్ అది విని జాలిగా చూస్తుంటాడు. మరి కాసేపటికి ఆ రూమ్ నుంచి బయటికి తొంగి చూస్తుంది ప్రభావతి. బయట కొంతమంది మానసిక పరిస్థితి బాగలేని వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఆటలాడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను కూడా అక్కడికి వెళ్తా అంటూ ప్రభావతి వారిని చూసి బయటికి వెళ్తుంటే, అమ్మా, ఆగు, మేమున్నాం కదా, మాతో మాట్లాడు అంటూ శక్తి తన చెయ్యి పట్టుకొని ఆపుతుంది. ప్రభావతి చె శక్తి చెయ్యి విసిరిగా వదిలి బయటికి పరిగెత్తి
వాళ్ళతో పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతుంటుంది. తల్లిని చూసి శక్తి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇది సామ్రాట్, మా అమ్మ పరిస్థితి. మా అమ్మ పేరు మీద కోట్ల ఆస్తి ఉన్నా మా అమ్మ చూడు ఎలా ఉందో అని అంటుంది. శక్తి మాటలకు సామ్రాట్ బాధపడుతూనే బయట వేరే పేషెంట్‌తో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వాళ్ళ అత్తగారిని చూస్తూ దీర్ఘంగా ఆలోచించి, "అత్తయ్య గారిని మన ఇంటికి తీసుకువెళ్దాం శక్తి" అంటాడు. అది విని శక్తి ఆశ్చర్యపోతూ సామ్రాట్ వైపు చూస్తుంటుంది. "అత్తయ్య గారు, ఇలాంటి ప్రదేశంలో కన్నా మన ఇంట్లో ఉంటేనే బెటర్ అవుతుందేమోనని నాకనిపిస్తుంది" అంటాడు సామ్రాట్. "అంటే సామ్రాట్, మన ఇంట్లో ఒక్క రూమ్‌లో అమ్మను ఉంచుదామంటున్నావా?" అని అడుగుతుంది శక్తి. "రూమ్‌లో బందీఖానాలాగా ఉంచాల్సిన అవసరం ఏంటి? మనతో పాటే ఇంట్లో తిరుగుతుంటుంది" అంటాడు సామ్రాట్. అది విని శక్తి ఇంకా ఆశ్చర్యపోతూ, "కానీ వద్దులే సమ్రాట్. అలా అయితే మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లమ్ కావచ్చు" అని అంటుంది. "ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అయినా నేను నీ అనుమతి కోసం చూడటం లేదు. డాక్టర్ గారు అత్తయ్య గారిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అంటే ఖచ్చితంగా అత్తయ్య గారిని మన ఇంటికి తీసుకువెళ్తాను. ఇప్పుడే వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడతాను" అని చెప్పి సామ్రాట్ డాక్టర్ రూమ్ వైపు వెళ్తుంటాడు. ఇదేంటి? సామ్రాట్ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు అని అనుకొని శక్తి ఆ రూమ్ నుంచి వెళ్తుంటుంది. శక్తి డాక్టర్ రూమ్‌లోకి వెళ్ళేసరికి అప్పటికే సామ్రాట్ డాక్టర్‌కి ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటాడు. "మీరు తనని జాగ్రత్తగా చూసుకుంటాము అంటే ఈ హాస్పిటల్ కన్నా మీ ఇల్లే బెటర్. నేను ఇచ్చిన మెడిసిన్ వాడి అప్పుడప్పుడు చెకప్‌కి తీసుకొని రండి. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్‌కి అప్పుడప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇస్తుండాలి" అని చెప్తాడు డాక్టర్. అది విని సామ్రాట్ సంతోషపడుతూ "ఓకే డాక్టర్" అంటాడు. కానీ శక్తి మాత్రం సందేహంగా ఉంటుంది. కాసేపటికి సామ్రాట్ వాళ్ళ అత్తగారిని హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొచ్చి కారులో వెనక సీట్లో ఎక్కిస్తుంటాడు. ఆంటీ, చరిత, వినోద్ ఏమంటారో తెలుసుకోకుండా అమ్మని ఇంటికి తీసుకువెళ్తున్నావేంటి సామ్రాట్ అంటూ శక్తి డౌట్ పడుతుంది. "నువ్వు మాట్లాడకుండా ముందు కారెక్కు" అంటూ శక్తిని కారులో కూర్చోబెట్టి సామ్రాట్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. కార్ కొంత దూరం వెళ్ళాక శక్తి వెనక్కి తిరిగి వెనక సీట్లో కూర్చున్న తల్లి వైపు చూస్తుంది. తను ఎక్కడికి వెళ్తుందో ఏంటి అనేది ఏమీ తెలియని పరిస్థితిలో ప్రభావతి గారు మౌనంగా కూర్చొని రోడ్డు వైపు కొత్తగా చూస్తుంటుంది. ఇంకా హాస్పిటల్ యూనిఫామ్ అయిన వైట్ శారీ మీద ఉన్న తను చూస్తూ, "అమ్మకు ఒకేసారి కొన్ని శారీస్ తీసుకుని వెళ్దాం సామ్రాట్" అని అంటుంది. "సరే, నేను అత్తయ్య గారిని చూస్తూ బయట ఉంటాను. నువ్వు షాపింగ్ చేసి శారీస్ తీసుకొనిరా" అని చెప్పి వెళ్తూ ఒక షాప్ ముందు కారు ఆపుతాడు. శక్తి వెనక్కి తిరిగి, "అమ్మా, నువ్వు కార్లోనే కూర్చో, నేను వెళ్ళి నీకు శారీస్ కొనుక్కొస్తాను" అని చెప్తుంది. విన్నా కూడా తనకేమీ పట్టనట్టుగా మౌనంగా కూర్చుంటుంది ప్రభావతి. "అమ్మకి అంతా కొత్తగా ఉంటుంది సామ్రాట్. కాస్త అమ్మని జాగ్రత్తగా చూస్తుండు" అని చెప్తుంది శక్తి. "అలాగే, నువ్వు త్వరగా రావటానికి చూడు. పాపం అత్తయ్య గారు ఎక్కువసేపు కారులో కూర్చోడానికి ఇబ్బంది పడొచ్చు" అంటాడు. "సరే" అని చెప్పి శక్తి కారు దిగి లోపలికి వెళ్ళిపోతుంది. ప్రభావతి గారు బుద్ధిగా కారులో కూర్చొని ఉంటుంది. సామ్రాట్ కారు దిగి అక్కడే కారుకి ఆనుకొని నిలబడి అత్తయ్య గారిని తీసుకొస్తున్నట్టుగా ఒకసారి అమ్మకు ఫోన్ చేసి చెప్తాను అని అనుకొని రాజశ్రీ గారికి ఫోన్ చేస్తుంటాడు. రాజశ్రీ, చరిత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఏవో ఆకుకూరలు గిల్లుతూ ఉంటారు. వినోద్ మాత్రం టీవీ చూస్తూ ఆ పక్కన కూర్చుంటాడు. "బావగారు, శక్తి హాస్పిటల్‌కని వెళ్లారు. ఇంకా రావట్లేదేంటి అత్తయ్య గారు" అని అడుగుతుంది చరిత. "కాసేపట్లో వస్తారేమో" అని రాజశ్రీ అంటూ ఉండగా సామ్రాట్ చేస్తున్న ఫోన్ కాల్ రింగ్ అవుతుంది. "అదిగో సామ్రాటే కాల్ చేస్తున్నాడు" అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి,
ఏంటి సామ్రాట్ అని అడుగుతుంది. అమ్మా, శక్తితో కలిసి నేను హాస్పిటల్‌కొచ్చిన విషయం నీకు తెలిసిందే కదా! శక్తి వాళ్ళ అమ్మగారిని తీసుకొని ఇంటికి వస్తున్నావమ్మా అని అంటాడు. అలా వినగానే ఆశ్చర్యపోతూ, ప్రభావతి గారిని తీసుకుని వస్తున్నావా? హాస్పిటల్‌లో డాక్టర్ ఒప్పుకున్నాడా? అని అడుగుతుంది. రాజశ్రీ మాటలు విని ఇక్కడ చరిత, టీవీ చూస్తున్న వినోద్ కూడా ఆ మాటల్ని ఆసక్తిగా వింటూ ఉంటారు. డాక్టర్ తీసుకువెళ్ళమంటేనే తీసుకొస్తున్నావమ్మా. అత్తయ్య గారు హాస్పిటల్ కంటే మన నలుగురి మధ్య ఉంటేనే తన ఆరోగ్యంగా కోలుకుంటుందేమోనని నాకనిపిస్తుంది. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా అత్తయ్య గారిని తీసుకొని బయలుదేరాను అంటాడు. మంచి పని చేస్తున్నావు సామ్రాట్. అదృష్టం బాగుండి ప్రభావతి గారు నార్మల్ అయితే శక్తి చాలా సంతోషపడుతుంది. ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభావతి గారిని తీసుకుని త్వరగా వచ్చేసేయ్. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటుంది రాజశ్రీ. అది విని సంతోషపడుతూ, అత్తయ్య గారి కోసం శక్తి షాపింగ్ చేస్తుందమ్మా. అది అయిపోగానే వెంటనే బయలుదేరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటాము అని చెప్పి సామ్రాట్ ఫోన్ పెట్టేస్తాడు. పిన్నిగాన్ని ఇంటికి తీసుకొస్తున్నారా అని చరిత కూడా ఆశ్చర్యంగా అడుగుతుంది. అవునమ్మా, తన మానసిక పరిస్థితి బాగుండదు కాబట్టి మనమందరం తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది రాజశ్రీ. అన్నయ్య వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా. అసలు ఈ పని ముందే చేయాల్సిందేమో అంటాడు వినోద్. ఇప్పుడైనా తీసుకొస్తున్నారు. పాపం శక్తి తల్లి కోసం బాధపడుతుండేది. కన్న తల్లి ఇలా దగ్గరగా ఉంటేనన్నా తన బాధ కాస్తేనే తగ్గుతుందేమో అంటూ మాట్లాడుతుంటుంది రాజశ్రీ. సామ్రాట్ ఇంకా అక్కడే నిలబడి ఇంకేదో ఫోన్ కాల్ మాట్లాడుతుంటాడు. లోపల శక్తి షాపింగ్లోనే ఉంటుంది. కారులో కూర్చున్న ప్రభావతి గారు రోడ్డు మీద పిచ్చి చూపులు చూస్తూ కూర్చుంటుంది. ఆ క్రమంలో అక్కడికి కాస్త దగ్గరలో చంద్రమౌళి అతని కారు దగ్గర నిలబడి ఎవరితోనో మాట్లాడుతుంటాడు. అనుకోకుండా ప్రభావతి గారు కారులో నుంచి ఆ చంద్రమౌళిని చూస్తుంది. అతని చూడగానే తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మెదడులో కదలాడుతుంటాయి. సామ్రాట్ కారుకి ఆనుకొని నిలబడి ఫోన్ కాల్లో నిమగ్నమై చంద్రమౌళిని గమనించటం లేదు. చంద్రమౌళిని చూస్తున్న ప్రభావతి గారికి మెదడులో కాస్త మార్పులు చెందుతూ నరాలు కట్టవుతున్నంత ఆవేశం కలుగుతుంటుంది. అతన్ని చూసి అతన్ని చంపేలనంత కసితో కార్ డోర్ తీసుకొని బయటకొస్తుంది. డోర్ తీసిన సౌండ్ వినపడడంతో సామ్రాట్ అటు తిరిగి బయటికి వచ్చిన ప్రభావతి గాన్ని ఆశ్చర్యంగా చూస్తూ నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఏమైంది అత్తయ్య గారు, ఎందుకు కారు దిగారు అని అడుగుతాడు. ప్రభావతి గారు ఆవేశంగా అటు చేయి చూపిస్తూ, వాడిని వాడిని చంపేయాలి అని కసిగా అంటుంది. తన మాటలకు ఆశ్చర్యపోతూ ప్రభావతి గారి వైపు చూస్తున్న వైపుకే సామ్రాట్ చూస్తాడు. అక్కడ చంద్రమౌళి ఇంకెవరితోనో మాట్లాడడం చూసి తిరిగి ప్రభావతి గారిని గమనిస్తాడు. ఆ దుర్మార్గుణ్ణి చంపేయాలి అంటూ ఆవేశంగా మాట్లాడుతుంది. వాడిని చూసి ప్రభావతి గారు అలా రెస్పాండ్ అవుతున్న తీరుకి సామ్రాట్ నిర్ఘాంతపోతుంటాడు. సరే చంద్రమౌళి, నేను తర్వాత కలుస్తాను అని చెప్పి చంద్రమౌళితో మాట్లాడుతున్న ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక చంద్రమౌళి కూడా వెళ్ళపోతూ కార్ ఎక్కుతుండగా, ఒరేయ్ చంద్రమౌళి అంటూ ప్రభావతి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి ఇక్కడ ఉన్న చంద్రమౌళి ఉలిక్కి పడుతూ వెనక్కి తిరిగి చూడటం, శక్తి అది చూస్తూ షాపింగ్ కవర్స్తో బయటికి రావడం ఒకేసారి జరుగుతుంది. ఇంకా సామ్రాట్ అయితే చంద్రమౌళిని చూసి ప్రభావతి గారు ప్రవర్తిస్తున్న తీరుకి షాక్‌లో ఉంటాడు. ప్రభావతిని చూసిన చంద్రమౌళి కూడా ఒక్కసారిగా కంగారు పడుతుంటాడు. రే చంద్రమౌళి అంటూ ప్రభావతి గారు వాడి దగ్గరికి పరిగెడుతుంటే అది చూసి శక్తి కంగారు పడుతూ అమ్మా అంటూ సామ్రాట్ ముందు నుంచి వెళ్ళబోతుంటే వద్దు అన్నట్టుగా సామ్రాట్ శక్తి చేయి పట్టుకొని ఆపుతాడు.
మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రభావతి గారు ఇలా ప్రవర్తించడంపై తనకి అది పాజిటివ్‌నెస్ అవుతుందా? ప్రభావతి గారు చంద్రమౌళితో ప్రవర్తించే తీరుపై శక్తి సామ్రాట్ స్పందన ఏంటి? చంద్రమౌళికి రోజులు దగ్గర పడ్డాయా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.